తెలంగాణలో కాంగ్రెస్ పాలన పోయి బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ రావాలంటున్నారు పేర్కొన్నారు. సత్తిపల్లిలో పర్యటించిన కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ ఏ వర్గాన్ని వదలకుండా వేధిస్తుందని మండిపడ్డారు కేటీఆర్. రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారు, రైతు బంధు ఉండదు ఇవ్వరు అని కేసీఆర్ గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఆ రోజు ఎవరయ్యా చెప్పింది మీకు? రైతు బంధు బంద్ చేసేందుకు మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? గుర్తుందా డైలాగు? లేదా వీడియో వేయాలా? గుర్తుందా? మేమేమన్నా దివానగాళ్ళమా? రైతు బంధు బంద్ చేసేందుకు మాకేమన్నా దిమాగ్ లేదా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా గుర్తుందా ఏమన్నాడో? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇవ్వవా అని ఎకసెక్కాలు ఆడిండు ఆ రోజు. 3వ పంటకు కూడా రైతు బంధు ఇవ్వాలన్న మొనగాడు ఇవాళ ఎక్కడ పోయినాడు మరి? పార్లమెంట్ అప్పుడు ఒక్కసారి రైతు బంధు, పంచాయతీ అప్పుడు ఇంకోసారి, ఇప్పుడు 30 తారీఖున ఇస్తున్నారంటే మళ్ళీ ఏదో ఎలక్షన్ ఉంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇచ్చే కేసు కాదు. ఎన్నికలు ఉంటేనే మళ్ళీ రైతు బంధు, లేకపోతే ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానా ఎవరు? వినబట్ల 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దిమాగ్ లేనోడు ఎవడు? కేసీఆర్ గారు మొట్టమొదటిసారి నెగ్గి మరి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి చూస్తే ఎత్తులు పల్లాలు, గెలుపులు ఓటములు కేసీఆర్ గారు అన్ని చూసిన వ్యక్తి. ఆయన ఏమి కొత్త కాదు, ఇది గెలుపు కొత్త కాదు, ఓటమి అంతకంటే కొత్త కాదు. అందుకే ఎప్పుడు మేము ఎవరం కలిసిన నాయకులం కేసీఆర్ గారు ఒక్కటే చెప్తారు, మాకు గెలిస్తే పొంగిపోకూడదు, ఓడిపోతే కుంగిపోకూడదు, జీవితంలో ఇవన్నీ కామను, భయపడొద్దు అని చెప్తారు. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, వాళ్ళ నష్టపోయింది ఎవరు? నష్టం ఎవరికి జరిగింది ఆలోచించండి. కేసీఆర్ గారి మాట పెడచెవిన పెట్టినందుకు మనం కేసీఆర్ గారి మరి మాటలు వినకుండా మాయ మాటలు విన్నందుకు నష్టం ఎవరికి జరిగింది తెలంగాణలో? అందరం కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా 24 గంటలు ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చిన మగాడు మనగాడు కేసీఆర్ కాదా? దానికోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు కేసీఆర్. కొత్త పవర్ స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, అట్లాగే కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇవన్నీ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 7,700 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఉత్పత్తి సామర్థ్యం 24,000 మెగావాట్లకు తీసుకెళ్లింది కేసీఆర్ నాయకత్వం కాదా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నిటికీ కేసీఆర్ ఖర్చు పెట్టాడు. దాంతో పాటు కేసీఆర్ అప్పు చేసిండు నిజమే, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి 6.5 లక్షల మందికి మరి సంవత్సరానికి 1,20,000 రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెట్టి, నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసి మరి ఆసరాగా నిలబడ్డాడు పేదింటి ఆడబిడ్డలకి, పేదింటి పెద్ద మనుషులకి. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. రైతులు ఎంత గొప్పగా భారతదేశానికి స్వాతంత్రం 47లో వస్తే 2014వ సంవత్సరం దాకా ఏ ప్రభుత్వము రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రైతు చేతిలో రూపాయి పెట్టిన ప్రభుత్వం ఎవరూ లేరు. రైతు చేతిలో 1/2 పైసా పెట్టిన ప్రభుత్వం లేరు. రైతు దగ్గర వసూలు చేసిన వాళ్ళే అందరూ. భూమి శిస్తు పేరు మీద, నీటి తీరువా పేరు మీద, విద్యుత్ బిల్లుల పేరు మీద రైతు దగ్గర తోలు వలిచి వసూలు చేశారు. ఆఖరికి రైతులు అప్పులు కట్టకపోతే మోటార్లు ఎత్తుకుపోయిన రోజులు, స్టార్టర్లు ఎత్తుకుపోయిన రోజులు. ఆ రోజుల్లో అంజుమన్ బ్యాంక్ అని ఉండేది, మరి ఇప్పుడు ఉన్నట్టుంది. కానీ చివరికి తలుపులు కిటికీలు ఎత్తుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి, లోన్లు కనుక కట్టకపోతే. మీకు కొంతమందికి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. అట్లాంటి రోజుల నుండి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఒక నాయకుడు రైతుకి పెట్టుబడి సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు నాట్లేసే టైం వచ్చింది అంటే మీకెవరికి దండం పెట్టే అవసరం లేదు, దరఖాస్తు పెట్టే అక్కర్లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు. ఫోన్లన్నీ టింగు టింగు టింగుమని మోగి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిన నాయకుడు భారతదేశంలో మన నాయకుడు.